సో వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, కరెక్ట్? మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంత ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్ తో చనిపోతున్నారు. ఒక దోమ వల్లే లక్షల మంది. మీరు అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణాలకి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను. దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగీతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? సో మీరు, why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective? You are not bothered about the human lives. మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు. మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది. అందుకనే మీరు హ్యూమన్ లైఫ్, ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యూమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock